దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాము. మిషన్ సింధూర్లో భాగంగా పెనుగొండ కాన్స్టిట్యున్సీ గోరెంట్ల మండలం గడ్డం తాండాలో ఉన్న గడ్డం తాండా పంచాయతీకి చెందిన కల్లి తాండాకు చెందిన మన ఆర్మీ సోల్జర్ మురళీ నాయక్ ఈరోజు వీరమరణం పొందాడు. పాకిస్తాన్ ఇండియన్స్కు జరిగిన ఎదురు కాల్పులో ఆయన కూడా మన కంట్రీని డిఫెండ్ చేస్తూ ఆయన వీరమరణం పొందాడు. తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతూ చెప్పినారు. అంటే పేదరికంలో వచ్చినా కూడా తండ్రి బియ్యం వ్యాపారం చేస్తూ, తల్లి బాంబేలో ఇల్లు పని చేస్తూ చదివించినారు. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చెప్పేవాడంట, ఒక్కరోజైనా ఈ యూనిఫామ్ వేసుకొని చచ్చిపోవాలని ఉంది అమ్మ, ఖచ్చితంగా నన్ను ఎక్కడ ఆపొద్దు. తల్లి చెప్పిందంట, ఎందుకు మనకి ఆర్మీ అవన్నీ వద్దప్ప, ఎప్పుడన్నా యుద్ధాలు జరిగితే కష్టం అంటే, లేదమ్మా ఒక్కరోజన్నా యూనిఫామ్ వేసుకొని చనిపోవాలనేది నా ఒక జీవిత లక్ష్యం అని ఎప్పుడు చెప్పేవాడంట మురళీ నాయక్. ఈరోజు నిజంగా మన అందరూ కూడా సురక్షితంగా ఉండాలి, భారతదేశంలో ఉన్న పౌరులు సురక్షితంగా ఉండాలి, సేఫ్గా ఉండాలి అని చెప్పి ఈరోజు సరిహద్దులో ఆయన ప్రాణత్యాగాన్ని చేసి, ఎదురుకాల్పులో ప్రాణత్యాగాన్ని చేసి ఆయన ఈరోజు వీరమరణ పొందాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడుతూ పరామర్శిస్తూ, మురళీ నాయక్ తల్లి తండ్రిని పరామర్శిస్తూ, నిజంగా ఇది ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం గుర్తుపెట్టుకునేట్ల ఒక సన్నివేశం, వీరమరణం అని కూడా చెప్తూ, ఖచ్చితంగా పార్టీ వైపు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంటికి వచ్చి పరామర్శిస్తారనే మాట కూడా తల్లిదండ్రులతో ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం జరిగింది. నిజంగా ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరుతూ, అదేవిధంగా ఎప్పుడు కూడా మన ఆంధ్ర బిడ్డ మురళీ నాయక్ని ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు మిషన్ సింధూర్లో భాగంగా చనిపోయిన మా మురళీ నాయక్ ఆత్మ కూడా శాంతించాలి. రేపు సాయంత్రము ఆయన పార్థివ శరీరం కూడా తీసుకొని వస్తున్నారు. ఆర్మీ అఫీషియల్స్ అందరూ కూడా అన్ని అధికారుల లాంఛనంతో జరిపిస్తామని కూడా, ఆయన అంత్యక్రియలు జరిపిస్తామని కూడా ఇక్కడ అఫీషియల్స్ కూడా చెప్పినారు. ఆయన ఆత్మ ఎప్పుడు శాంతించాలని కోరుతూ, మురళీ నాయక్ మురళీ నాయక్ మురళీ నాయక్ వందే మాతరం, వందే మాతరం, అమర్ హై అమర్ హై మురళీ నాయక్, అమర్ హై అమర్ హై, మురళీ నాయక్, వందే మాతరం, వందే మాతరం.